May I repeat the plea which I have been repeating? దయచేసి ముందు వరుసలో ఆనరబుల్ గవర్నర్ గారు, సీఎం గారు, మంత్రులు, శాసన మండలి, శాసనసభ పెద్దలు, సెకండ్ రో అండ్ థర్డ్ రో అంబాసిడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సెకండ్ రో, థర్డ్ రో అంబాసిడర్స్ కోసం కేటాయించామని సీనియర్ ఆఫీసర్స్ యొక్క సలహాను మీకు చెప్పడం జరుగుతోంది. బాబు హలో, టీవీతో వెలుగొందు పివి నృసింహుని జనికి తెలంగాణ వినూత భాష ఆస్థాన కవియౌసు అలరు దాశరథికి ముదమంద తెలంగాణ పుట్టినిల్లు జ్ఞాన పీఠముగొన్న ఘనుడు సినారెకు ముదముప్ప తెలంగాణ పూలదండ ధృతిమీర పాలించు రేవంత్ రెడ్డిని నిలిపిన తెలంగాణ కలువదండ ఇట్టి తెలంగాణ సీమలో హృదయమలరా మీరు ధన్య గుణులంచు ఎంచర మాన్యులారా వేరళెవ్వారులు ఇక మీకు మీరే సాటే. తెలంగాణ తల్లిని ఒకసారి స్క్రీన్ మీద చూపించండి సార్. ఐ రిక్వెస్ట్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఎలక్ట్రానిక్ టీమ్. అది మన తెలంగాణ తల్లి. ఒక్కసారి చూడండి, నుదుట కుంకుమ బొట్టుతో, చేత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటాం. ప్రతిరోజు ప్రతి పూట మన కోసం ప్రతి ఇంట్లో అమ్మ ఎలా కష్టపడుతుందో ఏమీ ఆశించకుండా యావత్ తెలంగాణ లక్షలాది కుటుంబాల్లో రైతులు అలాగే శ్రమపడుతూ ఉన్నారు. ఆ రైతును గుర్తు చేస్తూ పంట భుజాన మోస్తున్నది తల్లి. ఈ తెలంగాణ తల్లిని ప్రార్థిస్తూ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ అన్ని జిల్లాల్లో కోట్లాది ప్రజలు, వేలాది కుటుంబాలు, లక్షలాది యువత తెలంగాణ వికాసం కోసం వ్యక్తి స్థాయిలో ప్రభుత్వ అధినేతగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొన్ని నెలలుగా మన డిప్యూటీ సీఎం గారి నివాసం దగ్గర ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎందరో మేధావులు మేధో మథనం చేసి ఈ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచ స్థాయి సదస్సును తెలంగాణ అభివృద్ధి సంక్షేమాల ఉషస్సుగా ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ శ్రమ ఫలించాలి అంటే, ఈ కళ పండాలి అంటే కావాల్సింది వ్యక్తి వికాసం. ఎక్కడైతే వ్యక్తి వికసితుడవుతాడో అప్పుడే వికసిత భారతం, వికసిత తెలంగాణ సాధ్యమవుతుంది అని ముఖ్యమంత్రి గారు చాలా వేదికలపై చెబుతూ ఉన్నారు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసే అవకాశం రాకుండా యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సీనియర్ ఆఫీసర్స్ అండ్ హోస్టింగ్ టీమ్ ముందు వరుసలో గౌరవనీయులైన సీనియర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ ప్రజా ప్రతినిధులు, మంత్రులు, రెండో వరుస మూడో వరుసలో మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకున్న అంబాసిడర్స్, గోల్డ్ పాసెస్ ఉన్నవారు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కాసేపు సంగీతాన్ని ఆస్వాదిద్దాం. మ్యూజిక్ ప్లీజ్. ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా. మరి కాసేపట్లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కాబోతుంది. గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క కూడా. మనం లైవ్ చూస్తూ టీవీ స్క్రీన్ పైన అంతర్జాతీయ సదస్సుకు సర్వం సిద్ధమైంది. అతిరథ మహారథులు కూడా ఒక్కొక్కరుగా హాజరు కాబోతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడాను ఈ తెలంగాణ అంతర్జాతీయ సదస్సు
ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ సర్కార్. మనం చూస్తూ ఉన్నాం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కు సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. 44 దేశాల నుంచి 154 మంది అతిరథ మహారథులు కూడా హాజరు కాబోతున్నారు. పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. అలాగే మనం చూడొచ్చు డ్రోన్ సాయంతో నిఘా వర్గాలను ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అటవీ శాఖ, ఉద్యాన శాఖ, రోడ్లు భవనాల శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ, ఇలా తెలంగాణ ప్రభుత్వం అనే కల్పవృక్షానికి పటిష్టతను కూరుస్తున్న శాఖలు ఎన్నో ఉన్నాయి. అన్ని శాఖల్ని హెడ్స్ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్స్ గాను, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్, సెక్రటరీస్, అలాగే సీనియర్ ఆఫీసర్స్గా వివిధ విభాగాల ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులుగా ఉన్న మన సిఎస్ గారు, డీజీపీ గారు, అలాగే స్పెషల్ సిఎస్, అడిషనల్ డీజీపీలు, వారి నుంచి ప్రారంభిస్తే హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, అటవీ శాఖ ఉన్నతాధికారి, అలాగే మన నగరం అంటేనే ఒక నవ నాగరికతకు, కొత్త వేగానికి, సేవా యాగానికి పేరైతే మరి నగర మౌలిక సదుపాయాల సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు, సాంస్కృతిక శాఖ. మనకు తెలుసు తెలంగాణ అంటే ఒక జానపద జాతర. తెలంగాణ అంటే ఆదివాసి, గిరిజన, దక్కని, తెలంగాణ కళారూపాలకు ప్రసిద్ధి. యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత మంది ఒగ్గు కథ కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు. భారతదేశంలోనే కాదు ఎక్కడా లేనంత మంది చిందు యక్షగాన కళాకారులు మన దగ్గర ఉన్నారు. ఈ చిందు యక్షగాన కళాకారులైనా, ఒగ్గు కథ కళాకారులైనా ఈ మధ్య ఆనరబుల్ సీఎం ఇందరవెల్లి గురించి ప్రస్తావించారు. మరి అక్కడి నుంచి వచ్చారు గుస్సాడి నృత్యం, అలాగే కోయ నృత్యం ఖమ్మం జిల్లా అడవుల నుంచి. ఆ కళాకారులందరూ విదేశీ ప్రతినిధులకు, ప్రముఖులకు, రసజ్ఞులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రారంభ సమావేశం తర్వాత ఈ భవిష్య భారత నగరంలో అనేక వేదికలు ఉన్నాయి. ఒక్కో వేదిక మీద ఒక్కొక్క విషయం చర్చలు జరుగుతుంది. హాల్ 1లో జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్. మనకు తెలుసు లైఫ్ సైన్సెస్లో కానీ, ఔషధ ఫార్మసీ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ తెలంగాణ ఒక గర్వించదగిన స్థాయిలో ఉంది. హాల్ 1లో రేపు ఉదయం జరిగే అంశంలో చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు. అది ప్రతి హాల్లో కూడా ఒక్కొక్క కార్యక్రమం మనకు కొత్త అంశాల్ని మన దృష్టికి తీసుకొస్తుంది. మరి ఈరోజు ప్రారంభ సభ అవుతూనే ద జస్ట్ ట్రాన్స్లేషన్ ఇంటూ 2047 పవరింగ్ తెలంగాణస్ ఫ్యూచర్. ప్రతి వ్యక్తిని ఒక ఉత్తమ మానవ వనరుడిగా, నైతిక విలువలతో, మానసిక స్థైర్యంతో, సమాజ అనురక్తితో, రాష్ట్రము దేశం పట్ల భక్తితో, తాము విశ్వసిస్తున్న దైవం పట్ల కూడా భక్తితో ఉన్నప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు. ఆద్మీ ఇన్సాన్ బన్నా ముష్కిలే అన్న మాటను తెలంగాణ గడ్డ తిరగరాసింది. ప్రతి ఆద్మీ ఇన్సాన్గా మారుతున్నాడు. నరుడౌట దుష్కరము సుమ్మి అన్నది కాదు, ప్రతి నరుడు, ప్రతి మనిషి మనీషిగా మారుతున్నాడు. అది హాల్ 1లో. జీరో ఎమిషన్ వెహికల్స్ హాల్ 2లో. గ్రీన్ మొబిలిటీ 2047. జనసంఖ్య ఎలా పెరుగుతోందో వాహన సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. మరి ఈ వాహనాల్ని మనం పర్యావరణ కాలుష్య రహితంగా మార్చాలి అంటే గ్రీన్ వెహికల్స్ కావాలి. అలాగే టెక్ తెలంగాణ 2047 సెమీకండక్టర్స్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ 3వ హాల్లో చాలామంది విద్యార్థులు, యువతీయుకులు, టెక్కీస్, అలాగే పత్రికా ప్రతినిధులు ఉన్నారు. ఏ హాల్లో ఏం జరుగుతుందో మీ దృష్టికి తెచ్చేందుకే ఈ ప్రయత్నం. 4వ హాల్లో తెలంగాణ యాజ్ ఎ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్. మనకు తెలుసు
ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు తమ పిల్లల్ని పంపాలి అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నం మనకు తెలుసు. అలాగే పర్యావరణం కోసం అటవీ పర్యావరణ శాఖ, సెమీ కండక్టర్స్ లాంటి అంశంలో సాంకేతిక ఇంజనీరింగ్ పరిశ్రమల శాఖ. ఇక సాయంకాలం తెలంగాణ ఫ్లయింగ్ హై, ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. హైదరాబాద్ నగరానికే పరిమితమైన విమానాశ్రయాన్ని ఒక ఓరుగల్లుకు, ఒక కొత్తగూడెంకు, ఒక ఆదిలాబాద్ కూడా విస్తరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త విమానాశ్రయాలు రాబోతూ ఉన్నాయి. అది ప్రజా రవాణా కోసం. ఏరోస్పేస్ అనేది ఒక నూతన ఆవిష్కృత రంగం. అలాగే టాలెంట్ మొబిలిటీ, టామ్కామ్ అండ్ ఎంఈఏ. టామ్కామ్ అనేది ఒక అద్భుత సంస్థ. ఎక్కడైనా నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఏ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. పుట్ యువర్ సిన్యూస్ టు ది వీల్, బెండ్ యువర్ షోల్డర్స్ అని ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టుగా కేవలం వేదికల పైన మనం అనుకునే సంకల్పాలతో సాధ్యం కాదు అంటారు ఆనరబుల్ సీఎం. అందుకని టాలెంట్ మొబిలిటీ ఈజ్ ది టాప్ ప్రయారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ ఈక్విటబుల్ హెల్త్ కేర్. ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఉస్మానియా, గాంధీ లాంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థల దాకా అనేక వైద్య కళాశాలలు, సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్యాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇప్పటికే ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మరి వైద్య శాఖ కృషిని కూడా హాల్ 3లో మనం వినబోతూ ఉన్నాం. అలాగే కొరియా అండ్ ఆస్ట్రేలియా హాల్ 4లో for the kind attention of people who are interested. Honorable CM has been repeatedly telling the competition of ఇటువైపు కూర్చున్న ఈ 2 రోలు సెకండ్ రోస్ ఉన్నాయి కదా, అది ఖాళీ చేయాలని చెప్పాలి. సెకండ్ అండ్ థర్డ్ అంబాసిడర్స్ కదా వాళ్ళు, ఓన్లీ అంబాసిడర్స్ మాత్రమే కూర్చుంటారని చెప్పి. May I request the attention of dignitaries who have already occupied second row and third row. I would like to repeat the request. Ambassadors are on the way. Senior officials and senior hosting team, IAS, IPS, IFS, IRTS and different civil services officers and state level officers are welcoming them. దయచేసి 2వ వరుసలో 3వ వరుసలో ఉన్నవాళ్ళు అంబాసిడర్స్ కోసం, అలాగే గోల్డెన్ పాసులు ఉన్న వాళ్ళ కోసం సీట్లు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. On behalf of all the hosting team and senior officials here, may I request dignitaries who have already occupied second row and third row kindly vacate. Let's all welcome with warmth of Telangana the people from different parts of country and different parts of the world. Narasimha Reddy garu. I warmly welcome all of you for sparing your time and coming all the way to this Telangana Rising Global Summit 2025 being organized at Bharat Future City. My request would be to the delegates, don't mind otherwise. Humble request is, please leave the sofas which are meant for the delegates who have come from the different countries. Second and third row, I request those who have the gold pass or silver pass, I request them to occupy the seats behind. This is an humble request from our side because the ambassadors, the CGs have come all the way to see Telangana, how it is progressing, what is the vision of Telangana. I request all of you, don't mind otherwise, please cooperate and please leave second and third row of sofas for the delegates who have come all the way from different countries to our place.
My request, humble request to each one of you, please make seats for them. Don't think otherwise. You are all our esteemed guests. There is no doubt into that. But please do allow us to take care of these people. Thank you. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్న పెద్దలందరూ ముందు వరుసలో ఉన్నారు. గౌరవనీయులైన శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయ సలహాదారులు షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మేడం శ్రీమతి జోగారెడ్డి గారు, ఇంకా ఆనరబుల్ మినిస్టర్స్ కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ ఈ ప్రాంగణంలోనే ఉన్నారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ, కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలతోటి మన తెలంగాణ పోటీ అని చాలా వేదికల మీద ఆనరబుల్ సీఎం చెప్తున్నారంటే, పోటీ అనేది ఆ పదంలో ఉండే కాంపిటీటివ్ స్పిరిట్ని ఒక పాజిటివ్ సానుకూల దృక్పథాన్ని తీసుకొని తెలంగాణ విద్యార్థులు, యువతీ యువకులు, టెక్కీలు, BA, BSc, బీకామ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక సాంకేతిక విద్యను, అటు వైద్య విద్యను, పర్యావరణ విద్యను, జెనెటిక్స్ లాంటి విద్యను అన్నిటినీ ఆనరబుల్ కేశవరావు గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. అన్నిటినీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఈ సాంకేతిక ప్రపంచంలో మనం నిలవలేమనేది తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం. అలాగే తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్, అది ఒక అంశం. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్, ద రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్. రైతులే దేశానికి వెన్నెముక, కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే. కర్షక నీ కర్రు కదలకుంటే కాలం స్తంభించిపోతుంది అన్నారు కాళోజీ ప్రజాకవి. అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది. అలాగే కెనడా సెషన్, ముఖ్యంగా ఫోస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ విమెన్, ఇందిరా మహిళా శక్తి, ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చూడాలి, మహిళల్లో నిగూఢంగా ఉన్న శక్తిని తట్టి లేపాలి. స్వయం సహాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని కళ్ళకు కట్టే ఎగ్జిబిషన్ కూడా పక్కనే ఉంది. అలాగే రేపు ఉదయం జీనోమ్ వ్యాలీ, బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్, హాల్ 2లో తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్. మన తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే కొన్ని ప్రపంచ దేశాల జనాభా తక్కువ. అలాంటి దేశాలు సాధించే మెడల్స్, వెదర్ దే ఆర్ బ్రాంజ్, సిల్వర్ ఆర్ గోల్డ్ మెడల్స్, దే ఆర్ క్వైట్ మోర్. అందుకనే ఒలింపిక్ స్థాయి విశ్వ విజేతల్ని తయారు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనా ప్రభుత్వ సంకల్పం. ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్, కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం. ఇందాకే అనుకున్నాం, ఒక రామప్ప, ఒక 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఒక మహబూబ్ నగర్లోని మర్రి చెట్టు, ఇలా ఎన్నో హెరిటేజ్ వాటిని మనం దృష్టికి తీసుకొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర గీతం అని చెప్పాలి. స్టేట్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్, మరోసారి సవినయంగా గుర్తు చేస్తూ ఉన్నాం, ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు, ఇతర పెద్దలు వేదికపైకి వచ్చాక మన జాతీయ గీతం తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీష మాగే అంటూ జనని భారతి ఆశీస్సులు అందుకుంటాం. చిన్నప్పుడు బళ్ళో చదివి నుంచి ప్రతి కోణంలోనూ ఆ జనని భారతి ఆశీస్సుల జాతీయ గీతం అవుతూనే ఐ రిక్వెస్ట్ ది అటెన్షన్ ఆఫ్ అవర్ ఆడియో ఇంజనీరింగ్ టీమ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ INP or Telangana engineers and also event team. We have first national anthem Janaganamana, then after I announce from this dais we have Telangana state song, Telangana Rashtra Geetam, Jaya Jaya He Telangana. That will be keyword. Thank you. తర్వాత రేపు ఉదయం ఇన్వెస్టింగ్ ఇన్
ఇందాకే అనుకున్నాం చదువు గురించి. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు ఒకటే మనిషి నిలబెడుతుంది. చదువు అంటే కేవలం అక్షరాస్యత లేదా విద్యా ప్రమాణాలు సర్టిఫికెట్లే కాదు. చదువంటే సంస్కారం, చదువంటే ఆలోచన, చదువంటే వివేచన, చదువంటే విశాల హృదయం, చదువంటే స్పందన. అలాంటి చదువు అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆనరబుల్ సీఎం గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ప్రాధాన్యత రంగాల్లో అదొకటి మీ అందరికీ తెలుసు, అందరూ అనుభవజ్ఞులే పెద్దలు. అలాంటి పాఠశాలలో కేవలం తరగతి గదులు మాత్రమే కాకుండా అద్భుత క్రీడా ప్రాంగణాలు, లైబ్రరీలు, ల్యాబ్లు కూడా ఉంటాయి. తర్వాత టువర్డ్స్ 3 ట్రిలియన్ ఎకానమీ లెవరేజింగ్ క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ, లక్షల కోట్ల ఎకానమీ సాధించడం అనేది అది కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు. ఆర్థిక వికాసం సాధ్యమయ్యేది హార్దిక స్పందనతో మాత్రమే. అలా హృదయపూర్వకంగా స్పందిస్తూ అర్థ వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ సాగాలి అంటుంది ప్రజా పాలనా ప్రభుత్వం ఈ 2 ఏండ్ల పండుగ. ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్ ప్రాస్పెక్ట్స్ ఇన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్. ఇందిరమ్మ ఇళ్ళు ఎందరో పేదల కలల వాకిళ్ళు. అలాంటి ఇందిరమ్మ ఇళ్ళు ఒకవైపు, మరి ఇతర నిర్మాణ సంస్థలకు ప్రోత్సాహం కూడా మరోవైపు. మూసీ రీజువినేషన్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్. నీళ్ళంటేనే నీలి రంగులో ఉండే బ్లూ రెవల్యూషన్ మనకి ఇదివరకు తెలుసు. శ్వేత విప్లవం పాలు, సస్య విప్లవం లేదా హరిత విప్లవం అటు పచ్చని పర్యావరణం మరియు పంటలు. ఇది నగర విప్లవం మూసీ రీజువినేషన్. అలాగే అర్బన్ రూరల్ కనెక్టివిటీ, హైదరాబాద్ మహానగరాన్ని చుట్టుపక్కల ఉండే నగరాలు, పట్టణాలు, రీజనల్ సిటీస్తో లింక్ చేసేది, అక్కడి నుండి పల్లెలకు కలిపేది రేడియల్ రోడ్స్. ఆ మూడింటి గురించి కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్తారు ఈ వేదిక పైన. తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ తెలంగాణ. ఇది రేపు మధ్యాహ్నం ఉంటుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్ విత్ కన్స్ట్రక్టివ్ ఐడియాస్. భారత్ ఫ్యూచర్ సిటీ 3 ట్రిలియన్ల ఎకానమీ దేశంలో ఎలా ఉంటుందో, బిల్డింగ్ తెలంగాణస్ ఎంటర్ప్రినర్షిప్ ఈకో సిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒకటి, ఇన్వెస్ట్మెంట్ పాత్వేస్, ఫినాన్షియల్ హబ్ స్ట్రాటజీ, హై ఇంపాక్ట్ సెక్షన్స్ అనేది ఒకటి, ఇన్నోవేటివ్ పీపీపీస్, హార్నెసింగ్ ప్రైవేట్ క్యాపిటల్ టువర్డ్స్ పబ్లిక్ గూడ్స్ మరొక అంశం. అలాగే క్రియేటివ్ సెంచరీ, ఇండియా సాఫ్ట్ పవర్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంతర్జాతీయ ప్రమాణాలను సినిమాలు కేవలం తెలుగులోనో, దక్షిణ భారత సినీ రంగమో, భారత సినీ రంగం కేవలం టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ కూడా రావాలి అన్నదే ఈ క్రియేటివ్ సెంచరీ యొక్క లక్ష్యం. అలాగే ఇంక్లూజివ్ ప్రాస్పరిటీ, ఎక్స్పాండింగ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. మరి మన దేహంలో ప్రతి అంగం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీ శారీరకంగా, మానసికంగా ఎలా సాధ్యమవుతుందో, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక వికాసంతో విజ్ఞాన పథంలో ముందుకు సాగాలి అనేదే ఇంక్లూజివ్ ప్రాస్పరిటీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, స్టార్టప్ ఇకోసిస్టమ్, ఇలా అనేక అంశాలని మీరందరూ, ఈ సభలో ఉన్న వారందరూ కూడా వివిధ రంగాల్లో దశాబ్దాల అనుభవాన్ని సొంతం చేసుకున్న పెద్దలున్నారు. వైద్య రంగం, విద్యారంగం, ఔషధ రంగం, పర్యావరణ రంగం, వ్యవసాయ రంగం, శ్రామిక పెట్టుబడులు పెట్టే గృహ నిర్మాణ రంగం, శ్రామికుల్ని దశ చూపే కార్మిక కర్మాగారాల వ్యవస్థాపకులు, ఎంటర్ప్రినర్స్ ఎందరో ఉన్నారు. అందరికీ మరోమారు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల్లో ఇది ఒక అద్భుత మహోత్సవం. ఇది తెలంగాణ మీ అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించిన
ప్రపంచ స్థాయి సదస్సు ఈ క్షణం నుంచి వెళ్లి విరుస్తుంది. నవనూతన ఉషస్సు. భవదీయ దక్షిణామూర్తి అందరికీ నమస్సులతో మ్యూజిక్ ప్లీజ్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మరికొద్ది క్షణాల్లో మొదలు కాబోతోంది. మధ్యాహ్నం 1:30 అంటే సుమారుగా ఒక పావు గంటలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ అంటే గ్లోబల్ సమ్మిట్ వేదిక ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ కూడా అక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నారు. ఆ ప్రాంగణం అంతటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. అతిథులను, ప్రముఖులను పలకరిస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మనం ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. మరికొద్ది నిమిషాల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రగతిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించబోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించబోతున్నారు. ఇక మధ్యాహ్నం అంటే 2 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించబోతున్నారు. అతిథులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతోంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రాంగణం అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. కొన్నిటి ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీని చూస్తూ ఉన్నాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మరికొద్ది నిమిషాల్లో మొదలు కాబోతోంది.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరికొద్ది సేపట్లో గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సిటీ వేదికకు సంబంధించిన ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా పర్యటిస్తోంది. అతిథులను, ప్రముఖులను అందరినీ కూడా పలకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధి బృందాలు వేల సంఖ్యలో ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్ గా 1:30 తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది.